సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. రైట్, మా టీం ఇంకొక క్వశ్చన్ కూడా పంపించారు. ఒకసారి ఆ క్వశ్చన్ చదువుతాను. ఈజ్ ఇట్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ విత్ అవర్ పిఎఫ్ అమౌంట్ ఆర్ షుడ్ వి కీప్ దట్ అమౌంట్ ఇన్ సేమ్ పిఎఫ్ అకౌంట్ విచ్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్? అంటే మన పిఎఫ్ అమౌంట్లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకుని వచ్చేసేసి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో పెట్టుకోవడం మంచిదంటారా, లేదంటే ఆ డబ్బుని కదల్చకుండా అలానే పిఎఫ్ అకౌంట్లోనే పెట్టి అలా హ్యాపీగా ముందుకెళ్ళిపోవడం మంచిదంటూ అడుగుతున్నారు. మరి ఏం చెప్తారు పిఎఫ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్లో వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. పిఎఫ్ అనేది, పిఎఫ్ విత్డ్రావల్ అనేది మనం ఒక జాబ్ చేంజ్ అయినప్పుడు మనకు అవకాశం ఉంటుంది. విత్డ్రావల్ పాత ఎంప్లాయర్ దగ్గర నుంచి ఏదైతే ద్వారా మనం పే చేసామో పిఎఫ్కి కంట్రిబ్యూషన్ చేసామో అది విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాంటి చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ డబ్బుల్ని పిఎఫ్ పర్పస్ ఏంటి, మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, మన రిటైర్మెంట్ కోసం వాడాల్సిన అమౌంట్ అది. అలాంటప్పుడు సేఫ్గా సెక్యూర్డ్గా సమ్వేర్ ఇన్వెస్ట్ చేయాలి. అందులో ఒక ఆప్షన్ మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చా అనేది క్వశ్చన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి లిక్విడిటీ అనేది పిఎఫ్ విత్డ్రావల్స్ ఈజీ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఎస్పెషల్లీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వీ విల్ సీ ఏంటంటే ఒక యాప్ ద్వారా కావాలంటే యూపీఐ ద్వారా కానీ ఒక ఏటీఎం కార్డ్ ద్వారా కూడా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం పిఎఫ్ నుంచి ఇస్తోందన్నమాట. ఓకే, ఈపీఎఫ్ ఆఫీస్ అనేది. సో అలాంటప్పుడు ఈ క్వశ్చన్ మచ్ మోర్ రిలవెంట్ ఉంటుంది. ఇంతకుముందు ఓన్లీ జాబ్ మారినప్పుడే ఉంది, బట్ ఇప్పుడు లిక్విడిటీ పెంచి ఎప్పుడంటే విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ ఇచ్చిన అది కూడా చాలా కష్టమైన ప్రాసెస్. ఇంతకప్పుడు అది 1 month పట్టచ్చు, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే 2-3 నెలలు పట్టచ్చు. ఆ వెబ్సైట్ అనేది నోటోరియస్ ఏంటంటే పని చేయకపోవడం అనేది క్వైట్ కామన్. మీరు లాగిన్ చేసినా ఈజీగా వర్కౌట్ అవ్వదు. సో అలా కాకుండా ఇప్పుడు కొత్తగా సరళీకరణ చేయడం వల్ల వెబ్సైటే కాకుండా యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈజీ ఇన్స్టెంట్గా అల్టిమేట్ ఏంటంటే ఇన్స్టెంట్గా విత్డ్రావల్ చేసుకోవడానికి ఇంతకుముందు 15 రోజులు పట్టేది. ఆ 15 రోజులు లేకుండా నెక్స్ట్ డే కానీ సేమ్ డే కానీ విత్డ్రావల్ అయ్యే అవకాశాలు త్వరలోనే ఈ ఏప్రిల్ మే వరకు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మన డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చా లేదా అనేది క్వైట్ అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిఎఫ్ పర్పస్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ పిఎఫ్ పర్పస్ ఏంటంటే ఒకటి బలవంతంగా మన దగ్గర నుంచి సేవింగ్స్ అవ్వడము, అండ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్. 8.25% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎటువంటి డిఫాల్ట్ రిస్క్ లేదు, అండ్ కన్సిస్టెంట్గా సేమ్ గ్రోత్ వస్తుంది. అండ్ సో ఇలా అండ్ సర్టెన్ అమౌంట్ వరకు ఎటువంటి ట్యాక్స్ కూడా ఎటువంటి అవ్వదన్నమాట. సో 2.5 లక్షల వరకు ఆ లిమిట్ కూడా పెట్టారు. ఇంతకుముందు అన్లిమిటెడ్ ఉండింది, ఇప్పుడు 2.5 లక్షలు చేశారు. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ ఎఫెక్టివ్ రిటర్న్ ఏంటంటే 8.25 కాదు, ఇట్ ఈస్ మచ్ హయ్యర్ బికాజ్ ఇట్స్ ఎ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ కూడా కాబట్టి కొంచెం వరకు. బట్ కన్సిడరింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం మనం. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, కౌంటర్ పార్ట్ ఏంటి, మ్యూచువల్ ఫండ్లో మార్కెట్ రిస్క్ ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ 12 to 14%, అక్కడ 8.25% వచ్చేది, ఇక్కడ 12 to 14%. అండ్ కన్సిడరబుల్గా మంచి సెలెక్షన్ కరెక్ట్గా ఉండి మార్కెట్ టైమింగ్ బాగుండింది అంటే మచ్ హయ్యర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే టెంప్టేషన్ మనం చేయొచ్చా లేదా అని. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీకు డిసిప్లిన్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. పిఎఫ్ విత్డ్రావల్ డబ్బుల్ని వాడుకోకుండా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తాను, టచ్ చేయను అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అది ఉందా లేదా చూడండి. మీకు డిసిప్లిన్ లేకపోతే ఐ ఆస్క్ నాట్ టు టచ్ పిఎఫ్ అమౌంట్. ఆ 8.25 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ రిటర్న్, అదే మంచి రిటర్న్. అలాంటప్పుడు టచ్ చేయకండి. డిసిప్లిన్ లేని వాళ్ళు పిఎఫ్ని అలాగే ఉంచండి, అదే మిమ్మల్ని రేపు కాపాడుతుంది. చాలామంది చూస్తూ ఉంటాము రిటైర్ అయ్యే టయానికి ఒక 20 లక్షలు 15 లక్షలు 30 లక్షలు బేస్డ్ ఆన్ వాళ్ళ జాబ్ యొక్క ప్రొఫైల్ని బట్టి డీసెంట్ అమౌంట్ రిటైర్ అయ్యే టయానికి చేతికి అందుతుంది. అంటే గవర్నమెంట్ సెక్టార్లో మంచి ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది కూడా పిఎఫ్ 8.25%. పోను తగ్గొచ్చేమో, బట్ పెరిగే అవకాశాలను తగ్గొచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ బట్ స్టిల్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ బ్యాక్డ్. సో ఆ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ కొన్ని కేసుల్లో ట్యాక్స్ కూడా బెనిఫిషియల్గా ఉన్నప్పుడు సో
ఎవరికైతే డిసిప్లిన్ లేదో ఐ ఆల్వేస్ సే ద డోంట్ విన్. కాకపోతే డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే ప్రాగ్మాటిక్గా మనం ఆలోచించే వాళ్ళకి ఎస్. ఈ సినారియోలో ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆబ్వియస్లీ ఒక 12-14% రిటర్న్స్ ఇస్తాయి. మీకు గోల్ ఉంది లాంగ్ టర్మ్, ఒక 5 to 10 years వరకు నేను ముట్టుకోను, ఎస్ విత్డ్రా చేయొచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు వర్స్ట్ కేసులో ఒకటి సార్ నేను చెప్పినట్టు, ఒక మార్కెట్ ఎప్పుడైనా ఫాల్ అయినా కానీ ఒక 6 months to 1 year అవుతుంది, తర్వాత రికవర్ అవుతుంది. మీరు పిఎఫ్లో అయితే మీరు విత్డ్రా చేయరు. సో మీరు అక్కడ అది సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా. డోంట్ టచ్ వెన్ మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 10 లక్షలు పిఎఫ్లో 8.25% దగ్గర 10 years మనం పెట్టాం. పెడితే 22.5 lakhs ట్యాక్స్ ఫ్రీగా రెడీగా ఉంటాయి. ఓకే, ఇది మనము 5 years ప్లస్ సర్వీస్ ఉంది కాబట్టి వీఆర్ ఎలిజిబుల్, అట్లాగే డబ్బులు ఉంటాయి. అదే ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుందాము, కుడ్ బి ఎనీథింగ్, ఒక 12% అజంప్షన్, లార్జ్ క్యాప్ అయి ఉండొచ్చు, స్మాల్ క్యాప్ అనుకున్నా కానీ సేమ్ 10 lakhs పెట్టుకుంటే అక్కడ ఏమవుతుంది 31 lakhs అవుతుంది. అక్కడ 22.5 lakh, ఇక్కడ సేమ్ టైం సేమ్ అమౌంట్ 31 lakh అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక 2 lakhs 1.9 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. స్టిల్ ఆ 31లోంచి 2 lakhs పోయినా 29 lakhs, అక్కడ 22.5 lakhs. స్టిల్ ఒక 7-8 లక్షల తేడా అనేది హ్యూజ్ డిఫరెన్స్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. మోస్ట్ ఆఫ్ ద టైం పిఎఫ్ అనేది లాంగ్ పీరియడ్స్కి ఉంచుతాం. అలాంటప్పుడు ఇట్ డస్ మేక్ సెన్స్ ఏది మ్యూచువల్ ఫండ్స్కి షిఫ్ట్ అవ్వడం, బట్ ప్రొవైడెడ్ నువ్వు డిసిప్లిన్ ఉండడం. నీకు డిసిప్లిన్ ఉందంటే వండర్ఫుల్ వే, బికాజ్ సేమ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ 10 ఏళ్ళు వెయిట్ చేయడం అనేది అక్కడ అంతే, ఇక్కడ అంతే. అక్కడ కూడా నువ్వు వాడుకోవట్లేదు, ఇక్కడ కూడా వాడుకోవట్లేదు అంటే మాత్రం ఇట్ ఈస్ గ్రేట్. బికాజ్ 10 సంవత్సరాల్లో ఒక లాస్ట్ 1 year మార్కెట్ తగ్గినా కానీ స్టిల్ 14-13 అవుతుంది, కానీ 14 పోయేసి 5% 6% అయ్యే అవకాశాలు లేవు. సో ఎవరికైతే డిసిప్లిన్ ఉందో, ఎవరి ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అయితే లాంగ్ టర్మ్ ఉందో, పక్క అవకాశం ఉంటే మాత్రం విత్డ్రా చేసుకోండి. ఈవెన్ నేను పర్సనల్ కూడా చాలాసార్లు జరిగింది, చేశాము అండ్ సక్సెస్ఫుల్గా స్టిల్ దేర్ రిటర్న్స్, దేర్ యూనో రిటైర్ అయ్యాక కానీ ఈవెన్ ప్రీమేచ్యూర్గా విత్డ్రాల్ చేసి ఇన్వెస్ట్ చేసుకున్న జాబ్ చేంజ్ మధ్యలో చేసిన కేసులు చాలా ఉన్నాయి. చాలామంది ఏంటంటే వాళ్ళ గోల్స్కి లంసంలో యాడ్ చేస్తూ ఉంటారు. బై ద టైం రిటైర్ అయ్యే ఇంకో 15-20 సంవత్సరాల సర్వీస్ ఉందనుకోండి, వేరే ఇంకో కంపెనీలో చేస్తున్నప్పుడు ఈ డబ్బులు అనేది చాలా బాగా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో పిఎఫ్ అనేది సేఫ్టీ ఎక్కువ ఉన్నా కూడా, బట్ స్టిల్ ఐ వుడ్ సజెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మ్యూచువల్ ఫండ్సే బెటర్. కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డిసిప్లిన్ లేని వాళ్ళు మాత్రం అస్సలు టచ్ చేయొద్దు. డబ్బులు మన చేతిలో ఆగనప్పుడు ఖర్చు పెట్టి అనవసరంగా అక్కడ విత్డ్రా కొట్టేసి ఖర్చు పెట్టేస్తే ఉపయోగం లేదు. వాళ్ళ కోసమే పిఎఫ్ క్రియేట్ చేసింది. సో అలాంటప్పుడు డోంట్ టచ్, వాళ్ళని అలాగే ఉంచేనియండి. సో ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఈ సంవత్సరం లిక్విడిటీ అంటే ఆప్షన్, విత్డ్రాల్ ఆప్షన్ ఉన్నప్పుడు చాలా డేంజర్. ఇంతకుముందు అట్లీస్ట్ ఒక ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగిని కానీ ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే రిటైర్ అయ్యే 58, 90, 60కి వచ్చేప్పటికి ఒక కన్సిడరబుల్ అమౌంట్ సేవ్ అయ్యేది అనమాట. బలవంతంగా అయినా కానీ నువ్వు 12% పక్కన పెట్టడం వల్ల మీకు ఒక కన్సిడరబుల్ అమౌంట్ వచ్చేది. ఆ అమౌంట్ వాజ్ ఎనఫ్ ఒక ఇల్లు కొనుక్కోవడానికో, రిటైర్ అయ్యాక ఒక బిజినెస్ చేయడానికో, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్తో నీకు వచ్చే పెన్షన్తో పాటు ఇది కలుపుకుంటే మోర్ దాన్ డీసెంట్ లివింగ్ వచ్చే అవకాశాలు ఉండే. సో అది పొడగొట్టుకోవడం చేయకుండా డిసిప్లిన్ ఉంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్. అదర్వైజ్ మాత్రం పిఎఫ్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.